ఒక చిన్న గాజు బౌల్లో ఇమాన్యుయల్ అనే ఒక చేప జీవిస్తుంది. అతనికి తోడు మొయిరా అనే ఇంకో చేప ఉంది. మొయిరా అతన్ని చాలా లవ్ చేస్తుంది. ఎందుకంటే ఇమాన్యుయల్ చాలా తెలివైనవాడు. లైఫ్ గురించి అన్నీ తెలుసు. ఎప్పుడూ నిశ్చయంగా ఉంటాడు. అతను మాట్లాడితే ఆమెకు నమ్మకం వస్తుంది. అండ్ అలాగే ఆ గాజు బౌల్లో ఒక చిన్న ప్లాస్టిక్ బ్రిడ్జ్ ఉంది. ప్రతిరోజు ఆ బ్రిడ్జ్ కింద ఆ లవర్స్ ఇద్దరూ కలుసుకొని గంటల కొద్దీ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కొంతసేపు రొమాన్స్ చేసుకుంటారు. అలా ప్రతిరోజు అతను మొయిరాకు లెక్చర్స్ ఇస్తాడు. ఫుడ్ గురించి, బౌల్ ఎలా మెయింటైన్ చేయాలో అనే దాని గురించి, మిగతా చేపల గురించి, రొమాన్స్ గురించి, జెండర్ ఇన్ఈక్వాలిటీ గురించి మాట్లాడతాడు. మొయిరా చాలా ఇంట్రెస్ట్గా వింటుంది. సో ఆమెకు అతను గొప్ప గురువులా కనిపిస్తాడు. కానీ ఒకరోజు ఇమాన్యుయల్కి విసుగొస్తుంది. ఎందుకంటే రోజు అదే బౌల్, అదే బ్రిడ్జ్, అవే మాటలు, అదే మొయిరా. మారని ఆమె తెలివి తక్కువతనం. అతను విసిగిపోయాడు. ఇది జీవితం కాదనుకున్నాడు. దాంతో ఆ రోజు బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడం మానేశాడు. మొయిరా బ్రిడ్జ్ దగ్గరికి వస్తుంది అని తెలుసు, తన కోసం వెయిట్ చేస్తుంది అని తెలుసు. కానీ ఇమాన్యుయల్ ఆమెకు దూరంగా ఉండాలనుకున్నాడు. ఎందుకంటే ఆమెకి డైలీ నచ్చిన కబుర్లు చెప్పడానికి, ఆమె కామం తీర్చడానికి, ఆమెకి మూడొచ్చినప్పుడు ఆటబొమ్మలా ఉండడానికి విసుగొచ్చింది. సో అందుకే అతను బ్రిడ్జి కింద ఉన్న మురికి నాచులో దాక్కున్నాడు. బట్ మొయిరా బ్రిడ్జ్ చుట్టూ, బౌల్ చుట్టూ తిరుగుతూ, అతన్ని పేరు పెట్టి పిలుస్తూ అతన్ని వెతుకుతుంది. మొదట ప్రేమతో పిలిచింది, తర్వాత కోపంతో అరిచింది, చివరికి బాధతో విలపించింది. బట్ అతను మాత్రం బయటికి రాలేదు. అలా రాత్రి మొత్తం అతను ఆ మురికి నాచులోనే దాక్కున్నాడు. చివరికి తెల్లారింది. ఇమాన్యుయల్కి బాగా ఆకలేసింది. సో అతను ఆ మురికి నాచు నుండి బయటకొచ్చాడు. బయటకొచ్చిన వెంటనే ఒక పెద్ద కదలని వస్తువుకి గుద్దుకున్నాడు. ఆ వస్తువు మొయిరా. ఆమె కదలడం లేదు, ఎందుకంటే ఆమె చనిపోయింది. ఇమాన్యుయల్కి ఏం అర్థం కాలేదు. ఒక చేప ఎలా ఆగిపోతుంది? తినకుండా, కదలకుండా, మాట్లాడకుండా ఎలా సాధ్యం అనుకున్నాడు. కానీ అతనికి ఏమీ అర్థం కాలేదు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. మిస్టర్ బ్రౌన్ మళ్ళీ తాగొచ్చాడు. దాంతో మిసెస్ బ్రౌన్ తలుపు తీసి, మళ్ళీ తాగొచ్చావా ఈడియట్ అంది. దాంతో ఎప్పటిలాగే వాళ్ళు గొడవ పడడం స్టార్ట్ చేశారు. గొడవ పెద్దదైంది. ఆమె అలిగింది, బొంగమూతి పెట్టింది. ఆ బొంగమూతి తీసుకెళ్ళి బౌల్ దగ్గర పెట్టింది. ఆమె ఒక్కసారిగా అరిచింది, డార్లింగ్, మొయిరా చచ్చిందని. మిస్టర్ బ్రౌన్ నవ్వుతూ తూలుతూ, చచ్చిన దాన్ని బౌల్లో ఉంచకూడదు డార్లింగ్ అంటూ బయటపడేయాలి అని బౌల్లో చేతులు పెట్టాడు. తాగిన మత్తులో ఆ బౌల్పై పడ్డాడు. ఆ బౌల్ కింద పడింది. దాంతో మురికి నీరు, నాచు, చచ్చిన మొయిరా, బతికిన ఇమాన్యుయల్ ఇలా అన్నీ కార్పెట్ మీద చిందర వందరగా పడ్డాయి. అది చూసిన మిస్సెస్ బ్రౌన్కి ఇంకా కోపం వచ్చింది. ఏదైనా చేయరా సచ్చినోడా అని పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళింది. బట్ తలుపు తీసే బయటికి వెళ్ళింది. కార్పెట్ మీద అటూ ఇటూ కొట్టుమిట్టాడుతున్న ఇమాన్యుయల్కు వింత అనుభవం కలుగుతుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది, చాలా బాధగా ఉంది. కానీ ఆ నొప్పిని మించిన ఒక అద్భుతమైన సత్యం ఒక్కసారిగా కనిపించింది. తెరిచిన తలుపు గుండా ఒక పొడవాటి స్థలం కనిపించింది. అది మరో స్థలంలోకి తెరుచుకుంది. అంటే ఆ బౌల్ ఒక రూమ్లో ఉంది. ఆ రూమ్ మరో పెద్ద రూమ్లో ఉంది. ఆ పెద్ద రూమ్ బయట మరో ప్రపంచానికి కనెక్ట్ అయి ఉంది. ఫస్ట్ టైం ఇమాన్యుయల్కి ఇది తెలిసింది. ఇన్నాళ్ళు ఆ బౌల్ నుండి ప్రపంచాన్ని చూసి ఇదే ప్రపంచమని, ఇదే జీవితం అని పెద్ద పెద్ద ప్రసంగాలు చేశాడు. తన చేపల బుద్ధిలో తనే ప్రపంచం అనుకున్నాడు. తన మూర్ఖత్వం క్లియర్గా అర్థమైంది. ఒక పక్క నుంచి ప్రాణం స్లోగా పోతుంది. ఇంతలో ఒక పెద్ద చెయ్యి వచ్చి ఇమాన్యుయల్ని ఒక నీళ్లున్న చైనా పింగాణి పాత్రలో వేసింది. దాంతో అతను మళ్ళీ బ్రతికాడు. బట్ మొయిరా మాత్రం కనపడలేదు. ఆ తర్వాత ఏనాడు కూడా కనపడలేదు. ఆ ప్లేస్లోకి బబుల్స్ అనే కొత్త చేప వచ్చింది. కానీ చివరిగా అతను ఒక విషయానికి థ్యాంక్స్ చెప్పాడు. ఎందుకంటే బబుల్స్కి ప్రసంగాలు వినాలని ఏమాత్రం ఆసక్తి లేదు. అంతే, స్టోరీ అయిపోయింది. ఇప్పుడు స్టోరీలోని డీప్ ఫిలాసఫీని డీకోడ్ చేస్తే, ఈ స్టోరీలో ఇమాన్యుయల్ అనే పేరు వినగానే మనకు ఫిలాసఫర్ గుర్తొస్తాడు. అతనే ఇమాన్యుయల్ కాంట్. ఇతను ఒక జర్మన్ ఫిలాసఫర్. కానీ కాంట్ లైఫ్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అతను దాదాపు తన జీవితం అంతా ఒక చిన్న పట్టణంలో గడిపాడు. ఆ పట్టణం దాటి వెళ్ళలేదు. ఆ స్మాల్ సిటీనే అతని బౌల్. అయినా కూడా అక్కడ కూర్చొని జ్ఞానం గురించి, వాస్తవం గురించి, యూనివర్స్ గురించి భారీ సిద్ధాంతాలు రాశాడు.
కాంట్ యొక్క అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, మనిషికి నిజంగా తెలుసుకోగలిగే శక్తి ఎంతవరకు ఉంది? ఇదే ఈ కథ యొక్క హార్ట్. మొయిరా అనే పేరు గ్రీక్ భాషలో విధి అని అర్థం. మన జీవితాల్లో మనకు తెలియకుండా మనల్ని నడిపే శక్తి అది. అదే మొయిరా. ఆమె ఇమాన్యుయల్ పక్కనే ఉంటుంది, అతన్ని ప్రేమిస్తుంది, అతని మీద ఆధారపడుతుంది. మనిషి జ్ఞానాన్ని వెతుకుతున్నప్పుడు కూడా విధి పక్కనే ఉంటుంది. కానీ జ్ఞానోదయం వచ్చే క్షణంలో విధి వేరుపడుతుంది. తర్వాత ఆ ప్లేస్లోకి బబుల్స్ వస్తుంది. బబుల్స్ అంటే మన అందరికీ తెలుసు, నీటి బుడగలు. అవి తేలికైనవి, గాలిలో ఆటలాడేవి, ఏ ప్రసంగానికి ఆసక్తి లేనివి. సో అది ఒక విముక్తి సూచిస్తుంది. అది అహంకారపు జ్ఞానం నుండి విముక్తి. ఇక నెక్స్ట్ వన్, బౌల్. ఈ స్టోరీలో బౌల్ కేవలం గాజు పాత్ర కాదు, అది మన అనుభవానికి సరిహద్దు, మన నాలెడ్జ్కి ఉన్న లిమిటేషన్. ఇమాన్యుయల్ ఆ బౌల్లో ఉంటూ రోజు ప్రసంగాలు ఇస్తాడు. ఆర్గానిక్ చేపల గురించి, ట్యాంక్ మెయింటెనెన్స్ గురించి, లింగ వివక్ష గురించి, ఇలా డైలీ వాగుతూ ఉంటాడు. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే, ఒక చిన్న బౌల్లో ఉండి యూనివర్స్ గురించి మాట్లాడతాడు. సేమ్ మనుషులు కూడా ఇదే చేస్తారు. మన సంస్కృతి, మన భాష, మన కుటుంబం, మన దేశం, ఇవన్నీ కలిసి ఒక బౌల్ తయారు చేస్తాయి. మనం ఆ బౌల్ నుండి చూసి ఇదే ప్రపంచం, ఇదే సత్యం, ఇదే నిజం అని మా మతం, మా కులం, మా షిట్ గొప్ప అంటూ గొడవలు పడతాం. ఇక్కడ కాంట్ ఈ విషయాన్ని వేరే భాషలో చెప్పాడు. మనం వస్తువులను మనకు కనపడినట్టు చూస్తాం, బట్ అవి నిజంగా ఉన్నట్టు చూడం. కళ్ళు, చెవులు, మెదడు, ఇవి మన జ్ఞానాన్ని ఫిల్టర్ చేస్తాయి. ఆ ఫిల్టర్కు అవతల ఏముందో మనం ఎప్పటికీ తెలుసుకోలేం. ఆ అవతలి వాస్తవాన్ని కాంట్ థింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ అని పిలిచాడు. అంటే ఒక వస్తువు తనలో తాను ఏమిటో అది, దాన్ని మనం ఎప్పటికీ చూడలేం. అదే ఈ కథలో బయటి ప్రపంచం. ఇమాన్యుయల్ అనే గోల్డ్ ఫిష్ ఆ బయటి ప్రపంచం గురించి తెలుసుకోలేని బాధతో జీవించాడు. ఇంకా చెప్పాలంటే ఆ బయటి ప్రపంచం ఉందా లేదా అని కూడా అనుమానించలేదు. ఇక నెక్స్ట్ వన్, మొయిరా మరణం. మొయిరా మరణం కేవలం కథలో మలుపు కాదు, అది ఒక తీవ్రమైన మెటాఫర్. మొయిరా ఎలాంటి చేప అంటే, ఆమె రొటీన్ మీద జీవిస్తుంది. కొత్త ఫుడ్ వస్తే తినదు, కొత్త బౌల్లో పెడితే పిచ్చిగా ఏడుస్తుంది, అండ్ నేర్చుకోవడాన్ని, ప్రశ్నించడాన్ని ఆపేసింది. సో ఆమె మారడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. ఆమె అర్థం వెతకదు, అది లైఫ్కి అవసరం అని కూడా అనుకోదు. కానీ ఇమాన్యుయల్ అలా కాదు. అతను అలసిపోతాడు, బోర్ ఫీల్ అవుతాడు, అర్థం కోసం వెతుకుతాడు. అతను తప్పుగా వెతికినా, అహంకారంతో వెతికినా ఆ వెతుకులాటే అతన్ని చివరికి రక్షిస్తుంది. బట్ మొయిరా అర్థమే వెతకదు, అందుకే ఆమె చివరికి చస్తుంది, చచ్చి ఫిష్ ఫ్రై అవుతుంది. అండ్ నెక్స్ట్, బౌల్ పలిగిన క్షణం. బౌల్ పగలగానే కార్పెట్ మీద శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. అదే టైంలో తెరిచిన డోర్ నుండి మరో రూమ్ కనిపిస్తుంది. ఆ రూమ్ నుండి ప్రపంచం కనిపిస్తుంది. ఆ క్షణంలో అతనికి అర్థమైంది ఏంటంటే, ఈ ప్రపంచం అనంతమని. సేమ్ మన నాలెడ్జ్ కూడా ఇంతే. మనకి నాలెడ్జ్ హ్యాపీగా, హాయిగా ఉన్నప్పుడు రాదు, బాధలో, కష్టంలో, ప్రాణం పోతున్నప్పుడు వస్తుంది. కాంట్ కూడా ఇదే చెప్తాడు. నిజమైన జ్ఞానం మన కంఫర్ట్ జోన్ నుండి రాదు, మన పరిమితులను ఒప్పుకున్నప్పుడే వస్తుంది. ఇది సోక్రటీస్ యొక్క గొప్ప వాక్యాన్ని గుర్తు చేస్తుంది. నాకొక్కటే తెలుసు, నాకేం తెలియదు అంటాడు అతను. సోక్రటీస్ తనను తాను అందరికంటే తెలివైన వాడిగా చెప్పుకున్నాడు. ఎందుకంటే మనుషులకి తెలియదు అని కూడా తెలియదు, కానీ నాకు తెలియదు అనేది తెలుసు. ఆ తెలిసిన తెలివే అసలైన జ్ఞానం అన్నాడు. ఎగ్జాక్ట్గా బౌల్ బ్రేక్ అయిన తర్వాత ఇమాన్యుయల్కి ఇదే తెలుస్తుంది. సో చివరగా ఈ కథ మనకేం చెప్తుంది? మనమందరం ఒక గాజు బౌల్లో ఉన్నాం. మన భాష, మన సంస్కృతి, మన చదువు, మన అనుభవం, ఇవన్నీ కలిసి ఆ బౌల్ను తయారు చేస్తాయి. ఇక ఆ బౌల్ నుండి చూసి ఇదే నిజం, ఇదే ప్రపంచం అని అనుకుంటాం. అహంకారంతో, మూర్ఖత్వంతో మాట్లాడతాం. మన బౌల్ పగలకుండా చూసుకుంటాం. కానీ మన బౌల్ బ్రేక్ అవ్వకుండా నిజమైన జ్ఞానం రాదు. బౌల్ పగలడం బాధగా ఉంటుంది, కానీ అప్పుడే తెలుస్తుంది బయట మరో ప్రపంచం ఉందని, ఆ ప్రపంచం అనంతమని. ఆ ఇన్ఫినిటీ ముందు మన నాలెడ్జ్ ఒక నీటి బుడగ మాత్రమే అని తెలుస్తుంది. సో కాంట్ చెప్పింది ఇదే, సోక్రటీస్ చెప్పింది ఇదే, మన తాతలు చెప్పిన బావిలో కప్ప స్టోరీ ఇదే. సో లెట్స్ బ్రేక్ యువర్ బౌల్. బట్ గుర్తుపెట్టుకో, ఇది చెప్పేవాడు కూడా, పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ కూడా మరో బౌల్లో ఉండి చెప్పిన వాళ్ళే. బట్ తేడా ఏంటంటే, వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. అండ్ వాళ్ళు ఒక బౌల్ తర్వాత మరో బౌల్ని బ్రేక్ చేస్తూ వెళ్తారు.
అదే మనకు మేధావులకు ఉన్న తేడా.